హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు అంటే నేను రోజు వాకింగ్ చేసే మా సినిమా టీవీ కాలనీ వాకింగ్ ట్రాక్ చూపిద్దాం అనుకున్నాను. చాలా బాగుంటుంది అన్నమాట. మా కాలనీ వాకింగ్ ట్రాక్ మట్టితో ఉంటుంది. మార్నింగ్ చక్కగా అందరూ 4:35 నుంచి కూడా వచ్చి వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అంటే షూటింగ్స్కి వెళ్ళేవాళ్ళు అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ కూడా వచ్చి వాకింగ్ చేస్తారు. ఫస్ట్ నా వాకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇలా వచ్చి మాకు ఇక్కడ రాములవారి గుడి అనమాట, కనిపిస్తుంది కదా, అది రాములవారి గుడి అనమాట. ఆ పక్కన శివాలయము, అమ్మవారి గుడి కూడా ఉంది. నేను ఇక్కడ దండం పెట్టుకుంటాను ఇక్కడి నుంచే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శంభో శంకర హర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఇక్కడి నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట. నా వాకింగ్ స్టార్ట్ చేస్తాను. రోజు ఉదయం వచ్చి రాముల వారిని, శివుడిని, అమ్మవారిని దర్శనం, అక్కడి నుంచే నేను దండం పెట్టుకుని మా వాకింగ్ ట్రాక్, ఇదంతా మా వాకింగ్ ట్రాక్ అనమాట. నా వాకింగ్ స్టార్ట్ చేస్తాను. ఆ పక్కనే మనం బ్యాడ్మింటన్ ఆడుకోవడానికి, అలాగే జిమ్కి సంబంధించినవి కూడా ఓపెన్ ప్లేస్లో ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా మనం కావాలంటే అక్కడ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా మా కాలనీలోనే. ఇలా వాక్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే, అంటే మాకు పక్కన ఈ వాకింగ్ ట్రాక్కి అటుపక్కన ఏంటంటే ఈ చిత్రపురి కాలనీ, వీళ్ళన్నీ కూడా చిత్రపురి కాలనీ, ఇవన్నీ సినిమా వాళ్ళకి సంబంధించిన, టెక్నీషియన్స్ సంబంధించిన హౌసెస్ అనమాట. అది ల్యాంకో హిల్స్. ఇది ఇక్కడ ఎండ్ పాయింట్ అనమాట. ఇక చివరికి వచ్చేపాటికి ఇది ఎండ్ పాయింట్. ఆ టెంపుల్ దగ్గర స్టార్టింగ్ పాయింట్, ఇది ఎండ్ పాయింట్. ఒక్కసారి ఇక్కడికి వచ్చి మళ్ళీ బ్యాక్ వెళ్తే అది 1.5 కిలోమీటర్ అవుతుంది అనమాట. వన్స్ ఆ టెంపుల్ దగ్గర ఇక్కడికి వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తే 1.5 కిలోమీటర్ అవుతుంది. ఫ్రెండ్స్, అంటే నిజంగా వాకింగ్ అనేది ఎంత మంచి బాడీకి ఎంత మంచిదంటే చాలా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఒక్కరోజు వాకింగ్కి వెళ్ళిపోయినా సరే ఆ రోజంతా అనీజీగా అనిపిస్తుంది అనమాట. అంటే వాకింగ్లో కూడా రకాలు ఉన్నాయి. ఎవరో ఈ మధ్యకాలంలో నేను చదివాను, చాలా ఫన్నీగా అనిపించింది. అంటే డాక్టర్ నుండి వార్నింగ్ రాకముందే ఉదయాన్నే చేసే నడకని మార్నింగ్ వాక్ అంటారంట. డాక్టర్ నుండి వార్నింగ్ వచ్చిన తర్వాత ఉదయాన్నే చేసే నడకని వార్నింగ్ వాక్ అంటారంట. వేరే వాళ్ళ ఆరోగ్యం, ఫిట్నెస్ చూసి చేసే నడకను బర్నింగ్ వాక్ అంటారంట. ప్రకృతి సౌందర్యం అంటే ఈ ప్రకృతిని చూడడానికి చేసే నడకను స్టేరింగ్ వాక్ అంటారు. ఉదయాన్నే భార్యతో కలిసి చేసే నడకను డార్లింగ్ వాక్ అంటారంట. భార్య పక్కనే ఉన్న ఇంకా ఎవరైనా అందమైన వారు వచ్చారేమోని దిక్కులు చూస్తూ చేసే నడకని టర్నింగ్ వాక్ అంటారంట. రోడ్డు మీద ఏం వస్తున్నో చూసుకోకుండా నడవటాన్ని మర్నింగ్ వాక్ అంటారంట. ఫ్రెండ్స్, ఇలా అంటే రకరకాల వాకింగ్ ఎవరో సరదాగా అన్నారు. ఇది నా వాకింగ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ కూర్చుంటాను అనమాట. ఇక్కడ కూర్చుంటాను, ఈ అరుగు మీద కూర్చుంటాను. ఇది నా పర్మనెంట్ ప్లేస్. నేను 3 రౌండ్స్ వేసిన తర్వాత, అంటే ఒక రౌండ్ 1.5 కిలోమీటర్ అంటే 3 రౌండ్స్ అనమాట. అంటే 4.5 కిలోమీటర్స్ నడిచిన తర్వాత కూర్చో. ఈ పక్కన కనిపిస్తున్న చెట్టు ఏంటంటే శివుడికి ఎంతో ఇష్టమైనటువంటి ఆకులు, మనందరికీ తెలుసు, త్రిదళాలు అంటారు, మారేడు చెట్టు అనమాట. ఆ మారేడు పక్కనే ఇక్కడ కూర్చుంటాను. కాసేపు రిలాక్స్ అయ్యి అండ్ చిన్న యోగా లాగా చిన్న బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అవి చేసుకుని అక్కడ నుంచి ఫ్రెండ్స్ వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు అందరూ ఉంటే వాళ్ళతో హాయ్ చెప్పుకుంటా, నమస్తే చేసుకుంటా అక్కడ కాసేపు స్పెండ్ చేస్తాను అనమాట. నేను మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే 7:30 వరకు కూడా నేను వాకింగ్ అక్కడ ఈ ప్రకృతి మధ్యలో స్పెండ్ చేస్తాను. చాలా బాగుంది కదా నిజంగా. అంటే ఫైనల్గా ఏం చేస్తానంటే ఈ మారేడు చెట్టు ఆకులు తీసుకొని ఇంటికి బయలుదేరుతాను. చూడండి, వీళ్ళు కూడా కోసుకుంటున్నారు. ఇక డైలీ నాకు ఇది నా దినచర్య అనమాట. ఫ్రెండ్స్, మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఏదో జస్ట్ మీకోసం